గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు హర్షిత్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్ వీడియోస్లో భాగంగా మనం ఈరోజు స్పోర్ట్స్ టాపిక్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ చేద్దామండి. సో లాస్ట్ టైం వీడియోలో మనం ఆల్రెడీ టెన్నిస్ కోసం మనం క్లారిటీగా మనం చెప్పాం. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మనకి స్పోర్ట్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో అయితే టెన్నిస్ నుంచి క్వశ్చన్ అడగచ్చు, లేకపోతే క్రికెట్ గురించి క్వశ్చన్ అడగచ్చు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం యొక్క 2025 సంవత్సరంలో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కప్స్ ఏం జరిగాయి మనకి క్రికెట్లో అనే విషయాలు మనం ఇక్కడ క్లారిటీగా మనం చెప్తాం ఇక్కడ, ఓకేనా. సో మనందరికీ తెలుసు స్పోర్ట్స్ క్రికెట్లో 2025 సంవత్సరంలో భారతదేశం చాలా ట్రాఫీలు గెలుచుకుందండి 2025 సంవత్సరంలో. అయితే క్రికెట్ కాన్సెప్ట్లో ఇప్పుడు మనకు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే మెన్స్ ఉమెన్స్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. సో మెన్స్ ఫార్మాట్ అడుగుతున్నాడు, నెక్స్ట్ ఇంకొకటి ఉమెన్స్ ఫార్మాట్ కూడా అడుగుతున్నాడు. సో మెన్స్ ఉమెన్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో గడిచిన ఈ సంవత్సరంలో మనకి ఇక్కడ ఉమెన్స్ క్రికెట్ అనేది చాలా డెవలప్ అయిందండి ఇండియాలో. సో మనం చాలా వాటిల్లో మనం విన్నర్స్గా ఉన్నాం. ఇప్పుడు కూడా మనం గమనిస్తే ఇక్కడ మన ఇండియా సౌత్ ఆఫ్రికాతో ఫైనల్ ఆడబోతుంది ఉమెన్స్ వరల్డ్ కప్లో మనకి. సో ఇండియా ఉమెన్స్ ఫైనల్కి వెళ్ళడం ఫస్ట్ టైం వెళ్ళడం మనకి సో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకా క్రికెట్ కాన్సెప్ట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అండర్-19 డివిజన్ ఒకటి, T20 ఒకటి. అండర్-19 డివిజన్, ఇంకొకటి ఏంటి అంటే T20 డివిజన్ అంటాం మనం, మెన్స్ ఉమెన్స్ కూడా. నెక్స్ట్ ఇంకా భారతదేశంలో జరుగుతున్న డొమెస్టిక్ క్రికెట్ అండి. డొమెస్టిక్ క్రికెట్ అంటే దేశవాళీ క్రికెట్. ఈ డొమెస్టిక్ క్రికెట్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఎగ్జాంపుల్ ఎలా అంటే మనకి ఇక్కడ రంజీ ట్రోఫీ, నెక్స్ట్ ఇంకా విజయ్ హజారే ట్రోఫీ అంటాం, నెక్స్ట్ ఇంకా దిలీప్ ట్రోఫీ అంటాం మనం. సో డొమెస్టిక్ క్రికెట్ చూసుకోవాలి, నెక్స్ట్ ఇంకా ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా చూసుకోవాలి. ఖచ్చితంగా వీటిపైన మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి, ఓకేనా. సో ఇండియా గెలిస్తే ఎవరిపైన గెలిచిందని అడుగుతున్నాడు, లేకపోతే ఫైనల్లో ఇండియా ఎవరితో ఆడింది అంటున్నాడు, లేకపోతే ఎన్నోసారి గెలిచింది అంటున్నాడు మనకి, లేకపోతే నెక్స్ట్ అప్కమింగ్ వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుంది అంటున్నాడు, నెక్స్ట్ ఇంకా T20 వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుంది అంటున్నాడు. ఇటువంటి క్వశ్చన్లు వస్తున్నాయి ఎగ్జామ్లో. సో అవన్నీ కూడా మనం ఈరోజు మన యొక్క టాపిక్ వైజ్ మనం డిస్కస్ చేద్దాం మనం, ఓకేనా. సో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ మనం ఛాంపియన్స్ ట్రోఫీ అండి ఈ స్లైడ్లో, ఓకేనా. సో మనం 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ, ఓకేనా. సో మెన్స్ 50 ఓవర్స్ అండి, మెన్స్ 50 ఓవర్స్ ఛాంపియన్స్ ట్రోఫీ మన భారతదేశం మనం గెలుచుకుంది, ఓకేనా. 2025లో ఇండియా మనకి మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. సో మినీ వరల్డ్ కప్ అని అంటాం మనం. దీని గురించి ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఛాంపియన్స్ ట్రోఫీ, ఓకేనా. సో ఛాంపియన్స్ ట్రోఫీ అనేది మనకి 1998లో ఫస్ట్ ఎడిషన్ జరిగిందండి. సో ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగింది అంటే 1998లో జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. 1998లో ఫస్ట్ ఎడిషన్ జరిగింది. నెక్స్ట్ ఇంకా 2025 ఈ 2025 సంవత్సరంలో ఇది 9th ఎడిషన్ అండి. ఎన్నో ఎడిషన్ అంటే ఇక్కడ 9th ఎడిషన్ అని చెప్తాం మనం, 9th ఎడిషన్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఇది కంటిన్యూస్గా ఆడుతున్న ట్రోఫీ కాదు, ఇర్రెగ్యులర్ ట్రోఫీ అని చెప్తాం ఒక విధంగా, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ అనేది టోటల్ టీమ్స్ ఎన్ని టీమ్స్ ఆడాయి అంటే 8 టీమ్స్ ఆడాయి. ఎన్ని మ్యాచెస్ అంటే మనకి 15 మ్యాచెస్ ఆడడం జరిగింది, 15 మ్యాచ్లు ఆడాయి, ఓకేనా. సో చాలా తక్కువ టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి ఇక్కడ. సో ఎన్ని టీమ్స్ అంటే 8 టీమ్స్ అని చెప్తున్నాం మనం ఇక్కడ. ఎన్ని మ్యాచెస్ అంటే 15 మ్యాచెస్ అంటున్నాం. నెక్స్ట్ ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే ఇది నాకౌట్ ట్రోఫీ అండి. నాకౌట్ ట్రోఫీ అంటే ఒక టీంకి ఒక మ్యాచే జరుగుతుంది, ఓకేనా. సో ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా హోస్ట్ కంట్రీస్ అండి. హోస్ట్ కంట్రీస్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎక్కడ జరిగింది అని ఎగ్జామ్లో అడుగుతాడు, ఓకేనా. హోస్ట్ కంట్రీస్ ఎక్కడ అంటే 2025 వచ్చేసరికి మనకి ఇక్కడ దుబాయ్ ఒకటి, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి పాకిస్తాన్ ఒకటి, ఓకేనా. దుబాయ్ ఒకటి, పాకిస్తాన్ ఒకటి. అయితే పాకిస్తాన్లో జరిగిన మ్యాచెస్ ఏది కూడా ఇండియా ఆడదండి. పాకిస్తాన్లో జరిగిన మ్యాచెస్ ఏది కూడా ఇండియా ఆడదు, ఓకేనా. గుర్తుపెట్టుకుంటే ఇండియా అన్ని మ్యాచెస్ కూడా ఎక్కడ ఆడింది అంటే దుబాయ్లో ఆడింది. ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇలా అడుగుతాడు, ఓకేనా. సో అయితే ఫస్ట్ టైం మనకి ఇక్కడ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మనకి పార్టిసిపేట్ చేసిన కంట్రీ ఏంటి అంటే మనకి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ అండి, ఓకేనా. ఫస్ట్ టైం ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మనకి ఆఫ్ఘనిస్తాన్ పార్టిసిపేట్ చేయడం జరిగింది 8 కంట్రీస్లో కూడా, ఓకేనా. సో మనందరికీ తెలుసు ఆఫ్ఘనిస్తాన్ అనేది ఈ మధ్యకాలంలో మనకి క్రికెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ముందుకు వస్తున్న దేశం. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్కి రావడం జరిగింది. అయితే ఇండియా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుందండి, ఓకేనా. సో ఇక్కడ విన్నర్ ఎవరు అంటే ఇండియా అని చెప్తాం మనం. నెక్స్ట్ ఇంకా రన్నర్ ఎవరు అంటే న్యూజిలాండ్ అండి, ఓకేనా. సో మనం ఎవరిపైన గెలిచాము అంటే న్యూజిలాండ్, ఓకేనా.
ఓకేనా. సో ఇండియా డిఫీటెడ్ న్యూజిలాండ్ అని చెప్తాం మనం, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇక్కడ, ఓకేనండి. సో ఇండియా థర్డ్ టైం గెలిచింది. ఎన్నిసార్లు గెలిచింది అంటే థర్డ్ టైం గెలిచింది, ఓకేనా. ఫస్ట్ టైం మన జాయింట్ విన్నర్ అండి 2002లో, ఓకేనా. ఫస్ట్ టైం మన జాయింట్ విన్నర్ ఎవరితో అంటే శ్రీలంకతో, నెక్స్ట్ ఇంకా సెకండ్ టైం విన్నర్ ఎప్పుడు అంటే 2013, సెకండ్ టైం విన్నర్ ఎప్పుడు అంటే 2013 గుర్తుపెట్టుకోవాలి. థర్డ్ టైం ఎప్పుడు అంటే 2025, థర్డ్ టైం ఎప్పుడు అంటే 2025, ఓకేనా. సో ఓవరాల్గా ఇండియా ఎన్నిసార్లు గెలిచింది అంటే 3 టైమ్స్ అని చెప్తాం మనం, ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ టైం మాత్రం జాయింట్ విన్నర్ ఏ కంట్రీతో అంటే శ్రీలంకతో విన్నర్. నెక్స్ట్ ఇంకా అబ్జర్వ్ చేస్తే ఇండియన్ టీం యొక్క కెప్టెన్ ఎవరు అంటే రోహిత్ శర్మ అండి, ఓకేనా. సో రోహిత్ శర్మ మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అండి ఇండియాకి, సో గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్, ఓకేనా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇటువంటి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మనం అబ్జర్వ్ చేస్తే ఇండియా మనం 4 వికెట్స్తో గెలుచుకున్నామండి. ఎన్ని వికెట్స్తో గెలుచుకున్నామంటే 4 వికెట్స్, ఓకేనా. సో 4 వికెట్స్తో మనం గెలుచుకున్నాం అంటే సెకండ్ బ్యాటింగ్ చేయడం జరిగింది, ఓకేనా. సో ఛాంపియన్స్ ట్రోఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు వచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా గెలిచిన దేశం, ఓడిపోయిన దేశం, లేకపోతే గెలిచిన దేశం ఎన్నిసార్లు గెలిచింది, టోటల్ టీమ్స్ ఎన్ని ఆడారు, టోటల్ మ్యాచెస్ ఎన్ని ఆడారు, హోస్ట్ ఎక్కడ అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతాడు, ఓకేనా. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా నేను క్లారిటీగా చెప్పడం జరిగింది, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా న్యూజిలాండ్ టీం యొక్క కెప్టెన్ ఎవరు అంటాడు, న్యూజిలాండ్ టీం యొక్క కెప్టెన్ ఎవరు అంటే శాంతర్ అండి, శాంతర్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మోస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ ఎవరంటే రచిన్ రవీంద్ర, మోస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ ఎవరు అంటే రచిన్ రవీంద్ర అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. సో ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన విషయాలని చెప్పడం జరిగింది. సో ఇంకా మనం దీంట్లో మిగతా క్రికెట్ విషయాలు కూడా మనం క్లారిటీగా మనం తెలుసుకుందాం మనం. నెక్స్ట్ ఇంకా 2025 కనుక మనం ఇక్కడ గమనిస్తానండి, ఉమెన్స్ ఇంకోటి కూడా మనం గెలిచాం ఇండియా, ఓకేనా. ఉమెన్స్ మనం ఏం చెప్తున్నామంటే T20 ఉమెన్స్ T20 అండర్-19 వరల్డ్ కప్ అంటున్నాం మనం, ఉమెన్స్ T20 అండర్-19 వరల్డ్ కప్, ఓకేనా. సో క్రికెట్ డివిజన్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అండర్-19 ఉమెన్స్, ఓకేనా. ఈ 2025 సంవత్సరంలో మనం ఇక్కడ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ అండర్-19 గెలిచాం. అయితే ఇది 2025 ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది అంటే మలేషియాలో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే మలేషియాలో జరిగింది, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఇది సెకండ్ ఎడిషన్గా మనం తీసుకోవచ్చు. ఇది ఎన్నో ఎడిషన్ అంటే సెకండ్ ఎడిషన్ అంటాం, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఈ ఫస్ట్ ఎడిషన్ కూడా ఇండియా గెలడం జరిగింది. సో 2023 ఒకసారి మనం గమనిస్తే 2023 ఎక్కడ జరిగింది అంటే ఉమెన్స్ T20 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఇలా కూడా అడే అవకాశం ఉంది. 2023 ఇండియా విన్నర్ అండి. ఇండియా ఎవరి పైన గెలిచింది అంటే ఇంగ్లాండ్ పైన గెలిచింది. నెక్స్ట్ ఇంకా 2025 కూడా ఇండియా గెలిచిందండి. 2025 ఎవరు గెలిచారంటే విన్నర్ ఇండియా అంటాం మనం. విన్నర్ ఎవరు అంటే ఇండియా అంటాం. ఇక్కడ రన్నర్ వచ్చేసరికి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే సౌత్ ఆఫ్రికా. ఓకేనా. ఉమెన్ క్రికెట్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారండి. స్మృతి మందన్ లేకపోతే గొంగడి త్రిష ఇటువంటి పేర్లు ఇచ్చి వీళ్ళు ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తులని క్వశ్చన్లు అడుగుతాడు, ఓకేనా. సో ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. సో విన్నర్ ఎవరంటే ఇండియా, రన్నర్ అంటే ఎవరంటే సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ ఇండియా ఎన్నోసారి గెలిచింది అంటే సెకండ్ టైం గెలిచింది. నెక్స్ట్ ఇంకా ఈ ట్రోఫీలో ఎవరు అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన అమ్మాయి అండి, ఓకేనా. సో గొంగడి త్రిష అంటాం మనం. ఎవరు అంటే గొంగడి త్రిష అంటాం, ఓకేనా. సో ఇక్కడ గొంగడి త్రిష వచ్చేసరికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్, ఓకేనా. సో మోస్ట్ నెంబర్ ఆఫ్ రన్స్ ఎవరు అంటే గొంగడి త్రిష అని చెప్తాం మనం, ఓకేనా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్స్ ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా ఉమెన్ క్రికెట్ పైన మనం ఫోకస్ పెట్టాలి, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా మన నెక్స్ట్ ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది అని కూడా మన క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎడిషన్, ఓకేనండి. సో నెక్స్ట్ ఎడిషన్ ఎక్కడ జరుగుతుంది అంటే మనకి ఇక్కడ 2027 హోస్ట్ అండి. 2025, 2027 2 ఇయర్స్కి ఒకసారి కదా. 2027లో ఎక్కడ జరగబోతుంది అంటే బంగ్లాదేశ్ నేపాల్ అని గుర్తుపెట్టుకోవాలి. 2027 వరల్డ్ కప్ ఎక్కడ అంటే బంగ్లాదేశ్ నేపాల్ అని గుర్తుపెట్టుకోవాలి, ఓకేనండి. ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్ఫర్మేషన్ అంతా మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ దేశవాళీ క్రీడలో కనుక మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటే రంజీ ట్రోఫీ గురించి కూడా తెలుసుకోవాలి. ఒక రంజీ ట్రోఫీ మీద కూడా
మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఓకేనా. సో రంజీ ట్రోఫీ 2025 ఎడిషన్ ఆల్రెడీ జరగడం జరిగిందండి. సో 2025 రంజీ ట్రోఫీ మనకి ఇక్కడ ఎవరు గెలిచారంటే ఎగ్జామ్లో. సో విన్నర్ ఎవరు అంటే మనకి ఇక్కడ విదర్భ అండి. ఓకేనా. ఎవరు అంటే విదర్భ అంటాం మనం. ఓకేనా. సో విదర్భకి వెళ్ళడం జరిగింది. సో రన్నర్ ఎవరు అంటే మనకి ఇక్కడ కేరళ అండి. ఓకేనా. సో కేరళ ఏంటి అంటే ఫస్ట్ టైం ఫైనల్కి రావడం జరిగింది, ఓడిపోయింది. ఓకేనా. నెక్స్ట్ ఇంకా విదర్భ వచ్చేసరికి రంజీ ట్రోఫీ ఎన్నిసార్లు గెలిచింది అంటే 3 times గెలిచింది. ఓకేనా. 3 times గెలిచింది, ఇంపార్టెంట్. నెక్స్ట్ రంజీ ట్రోఫీ అనేది మనకి ఓల్డెస్ట్ ట్రోఫీ అండి మొత్తం క్రికెట్లో. 1934 నుంచి ఆడతాం మనం, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందులో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ఎవరు అంటే మనం ముంబై అని చెప్తామండి, మహారాష్ట్ర. వాళ్ళు ఎక్కువ టైటిల్స్ గెలుచుకున్నారు, దగ్గర 41 టైటిల్స్ వరకు గెలుచుకున్నారు, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఈసారి ఫైనల్కి రాలేదండి ముంబై, ఈసారి ఫైనల్కి రాలేదు. ఓకేనా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ 20 క్వశ్చన్లు అడుగుతాడు. నెక్స్ట్ రంజీ ట్రోఫీ ఎన్ని టీమ్స్ ఆడాయంటే 38 టీమ్స్ ఆడాయి. ఎన్ని టీమ్స్ ఆడాయంటే 38 టీమ్స్ ఆడాయి. ఓకేనా. సో 38 టీంలు ఆడడం జరిగింది. ఓకేనండి. సో క్రికెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పాను. భారతదేశం గెలుచుకున్న 2 ట్రోఫీలు కూడా చెప్పాను నేను. ఒకటేమో ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంకొకటేమో అండర్-19 ఉమెన్స్ T20 రెండు కూడా భారతదేశం గెలిచింది, ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఈ సంవత్సరం మన క్రికెట్ నుంచి మనకు వైద్యులైన వ్యక్తులు తెలుసు. మనకు రోహిత్ శర్మ కానీ, విరాట్ కోహ్లీ కానీ, రవీంద్ర జడేజా కానీ, వీళ్ళందరూ కూడా T20 క్రికెట్ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ఓకేనండి, ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఈ టాపిక్ని కవర్ చేయడం జరిగింది. ఓకేనా. సో మళ్ళీ మనం ఇంకొక వీడియోలో మనం వేరే టాపిక్తో మనం మీట్ అవుదాం. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ.